విలియం బుర్కీ అనే వ్యక్తి తన భార్యతో పాటు 16 మందిని చంపి వారి బాడీస్ ని అనాటమీ క్లాస్ కి స్పెసిమెన్ కోసం ఈడెన్బర్గ్ మెడికల్ స్కూల్ కి అమ్మాడు. తర్వాత తను ఉరి వేసుకుని చనిపోయాడు. తన బాడీని అదే స్కూల్లోని అనాటమీ మ్యూజియంలో భద్రపరిచారు. సముద్రంలో ఉండే స్ట్రింగ్రే అనే చేప చాలా విషపూరితమైనది. ఇది కుట్టిన తర్వాత తిమ్మిరి లేదా జలద్రింపులు చాలా వారాల పాటు ఉంటుంది. వీటి గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వీటిలో ఆడచేప మగచేప స్పెర్మ్ని కొన్ని సంవత్సరాల పాటు స్టోర్ చేసుకోగలదు. ఆ స్పెర్మ్ని యూజ్ చేసుకొని దానికి కావాల్సినప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది. అంతేకాని మళ్ళీ మగచేపతో కలవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అతి ఎక్కువగా కాఫీ తాగే దేశం ఫిన్లాండ్. ఇక్కడ సగటు మనిషి ప్రతిరోజు 4 కప్పుల వరకు కాఫీ తాగుతాడు. ఈమె పేరు రాజిని పండిట్. మన దేశంలో మొట్టమొదటి మహిళా డిటెక్టివ్ ఈవిడే. తన కెరియర్లో ఎంతో సక్సెస్ చూసింది. మొత్తం 80,000 కేసులను ఈమె సాల్వ్ చేసింది. ఒకసారి ఈవిడ అండర్ కవర్ ఆపరేషన్లో భాగంగా ఒక ఇంట్లో పని మనిషిగా చేరింది. ఒకసారి ఈ ఇంట్లో నుంచి తప్పించుకోవటానికి తన ఖాళీ వేలను కట్టు చేసుకోవాల్సి వచ్చిందట. అలానే తన ఇన్వెస్టిగేషన్లో భాగంగా బ్లైండ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్, మెయిడ్, వెండర్ ఇలా చాలా మారు వేషాలు వేసింది. అందరూ ఈమెను లేడీ బాండ్ అని పిలుస్తారు. తన కెరీర్ కోసం ఇప్పటి వరకు ఈవిడ పెళ్లి కూడా చేసుకోలేదు. ఫనెల్ కేక్ అంటే ఇది ఒక రకమైన కేక్ అనుకుంటున్నారా? కాదు. ఫనెల్ కేక్ అంటే జిలేబీ. ఫనెల్ కేక్ అనేది ఇంగ్లీష్ పదం. ఒక సిల్వర్ బ్యాక్ గొరిల్లా దాదాపుగా 800 కేజీల బరువును మోయగలదు. ఇవి 250 కేజీల బరువు, 6.5 అడుగుల వరకు ఎత్తు పెరగలవు. అంతరించిపోయే జీవుల్లో ఇవి కూడా ఉన్నాయి. పోలాండ్ లో ఒక అడవి ఉంది. దాని పేరు క్రూక్డ్ ఫారెస్ట్. ఇక్కడ ఉండే పైన్ చెట్ల మొదల భాగాలు 90 డిగ్రీస్ కోణంలో బెండై ఉంటాయి. 1930 నుంచి 1945 మధ్య కాలంలో వీటిని నాటి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇవి ఇలా వంగి ఉండటానికి కారణమేంటో ఇప్పటికీ తెలియదు. ప్రపంచంలోనే అతిపెద్ద హెలికాప్టర్ MI-26 బోయింగ్ 737 విమానంతో కంపేర్ చేయండి. ఎంత పెద్దగా ఉంటుందో అర్థమవుతుంది. మనం నిద్రపోతున్నప్పుడు మన ముందు ఎవరైనా నుంచొని మన వైపు చూస్తూ ఉంటే మన బ్రెయిన్ వారిని పసిగట్టగలదు. ఫీమేల్ కోహినియల్ పురుగులను లిప్స్టిక్ తయారీలో ఉపయోగిస్తారు. వీటి శరీరంలో 14 నుంచి 26% కార్మినిక్ యాసిడ్ ఉంటుంది. దీని నుంచి కార్మైన్ అనే లిప్స్టిక్ కలర్ వస్తుంది. ఒక రోజులో ఏనుగులు 45 నుంచి 100 కేజీల పేడను విసర్జిస్తాయి. రాయల్ రూల్స్ ప్రకారం బ్రిటిష్ రాణులు ఎటువంటి ఆటల్లో పాల్గొనకూడదు. కానీ ప్రిన్సెస్ డయానా మాత్రం తన కొడుకు విలియమ్స్ కోసం తన స్కూల్లో మదర్స్ డే రోజు రన్నింగ్ రేస్లో పాల్గొంది. మాల్దీవ్స్ లో తిలాఫుషి అనే ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఉంది. 1990లో చెత్తను పారవేయటానికి దీన్ని ఎంపిక చేసుకున్నారు. దీన్ని ఐలాండ్ ఆఫ్ ట్రాష్ అని కూడా అంటారు. ఇండస్ట్రియల్ వేస్ట్, ప్లాస్టిక్ అండ్ మెడికల్ వేస్ట్ ని ఇక్కడ డిస్పోజ్ చేస్తారు. కొన్ని జంతువులు భూమి అయస్కాంత శక్తిని పసిగట్టి అవి ఏ మార్గంలో వెళ్లాలో నిర్ణయించుకుంటాయి. దీన్నే సిక్స్త్ సెన్స్ అంటారు లేదా మ్యాగ్నెటో రిసెప్షన్ అంటారు. కేవలం 2 అరటి పండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేయగలిగేంత శక్తి వస్తుంది. నేను రాళ్ళైనా తిని అరిగించుకోగలను అని అంటుంటాం. ఇది నిజమే. మన కడుపు ఒక రేజర్ బ్లేడ్ను కూడా అరిగించుకోగలదు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్ థ్రస్ట్ SSC. ఇది బ్లాక్ రాక్ డిజర్ట్ లో గంటకి 1228 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ఇది ఇంత వేగంతో వెళ్ళినా ఏమాత్రం సౌండ్ చేయలేదు. 1997లో USA లోని నివాడాలో ప్రయోగించారు. అమెరికాలో మొట్టమొదటి బ్యాంకు దొంగతనంలో $1,62,821 దొంగతనం చేసి ఆ వ్యక్తి దొరికిపోయాడు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ డబ్బులను సేమ్ అదే బ్యాంకులో డిపాజిట్ చేశాడు. చెస్ ఆడేటప్పుడు రాజు, మంత్రి, భటులు ఇవన్నీ మెటీరియల్స్ రూపంలో ఉంటుంది కదా. కానీ 1924లో నిజమైన మనుషులతో చెస్ ఆడారు. దీని పేరు హ్యూమన్ చెస్. ఒక నీటి బిందువుని మైక్రోస్కోప్ లో చూస్తే ఇలా కనిపిస్తుంది.
మన నాలుక పై దవడ భాగం దగ్గర ఎందుకు ఎప్పుడు ఆనుకుని ఉంటుందో తెలుసా? నాలుక పై దవడ భాగాన ఆనుకుని ఉండటం వల్ల మన నోరు రెస్ట్ లో ఉందని అర్థం. ఒక్కసారి మీరు నాలుకను కింద దవడ భాగానికి ఆనించి చూడండి, ముఖం బిగుసుగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలాగే పైన నాలుక ఆనుకునే భాగాన్ని టచ్ చేసి చూడండి, అక్కడ బంప్స్ ఉంటాయి. వీటినే రెట్రో ఇన్సిసివ్ పాపిల్లీ అని అంటారు. వీటిని వ్యాగస్ నర్వ్ ఎండింగ్ అని కూడా అంటారు. ఇవి ఫీల్ గుడ్ కెమికల్స్ ని రిలీజ్ చేస్తాయి. దీనివల్ల బ్రీతింగ్ అండ్ డైజెషన్ నియంత్రించబడుతుంది. నైల్ క్రోకడైల్ కొరికితే చాలా ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇది ఒక్కసారి కొరికితే 1 అంగుళం పరిధిలో 2200 కేజీల ఒత్తిడి పడుతుంది. వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ బైట్ గా దీన్ని గుర్తించారు. కానా గడత ఇది మన జాతీయ చేపగా గుర్తింపు పొందింది. ఇది లోతట్టు మరియు తీర ప్రాంతాల్లో దొరికే సముద్రపు చేప. ఇది గరిష్టంగా 35 సెంటీమీటర్ల పొడవు పెరుగుతుంది. ఫ్రెండ్స్, ఎలాగో ఇంతవరకు వీడియోని చూశారు కాబట్టి వీడియోని లైక్ చేయటం కానీ లేదా కామెంట్స్ చేయటం కానీ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. దానివల్ల మా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం కానీ కామెంట్స్ కానీ చేయండి. చెట్ల ఆకులు గ్రీష్మ ఋతువులో ఆరెంజ్ కలర్ లో మారుతాయి. ఈ సీజన్ లో డే లైట్స్ అండ్ టెంపరేచర్ మారుతుంది. దీనివల్ల కొన్ని చెట్లు క్లోరోఫిల్ ప్రొడక్షన్ ఆపివేస్తాయి. క్లోరోఫిల్ లేకపోవటం వల్ల ఆకులు ఆరెంజ్ కలర్ లో మారుతాయి. చైనాలో 60 సంవత్సరాలు దాటిన పేరెంట్స్ ని పూర్తిగా వదిలేస్తే అది నేరం అవుతుంది. తరచుగా వారిని కలుస్తూ వారికి కావాల్సిన ఆర్థిక అండ్ ఆత్మీయ అవసరాలకు తోడుగా ఉండాలి. మిలా కునిస్ అనే నటి కళ్ళు డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి. ఈమె ఎడమ కన్ను బ్రౌన్ కలర్ లో, ఈమె కుడి కన్ను గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ కండిషన్ ని హెటిరోక్రోమియా ఇరిడమ్ అంటారు. లండన్ లో రెయిన్ రూమ్ ఉంది. ఈ రూమ్ లో మీరు ఎక్కడైతే నిలబడతారో అక్కడ మాత్రమే మీ పైన వర్షం పడుతుంది. ప్యాటీ మ్యాలెట్ అనే మహిళ 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది. తర్వాత తనని అబార్షన్ చేయించుకోమని చాలా మంది ప్రెజర్ పెట్టారు. దానికి ఆవిడ ఒప్పుకోలేదు. ఆమెకు పుట్టిన బిడ్డ మరెవరో కాదు, జస్టిన్ బీబర్. తన పాటలతో వరల్డ్ వైడ్ ఎంతో ఫేమస్ అయ్యాడు. ఈ ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి సిండ్రోమ్ ఎక్స్ తో బాధపడుతున్నాడు. తన వయసు 20 సంవత్సరాలు అయినా చూడటానికి 1 సంవత్సరం బాబులాగా కనిపిస్తాడు. 2018లో బ్యారీ క్యాల్బర్ట్ అనే బెల్జియన్ చాక్లెట్ కంపెనీ అతిపెద్ద చాక్లెట్ బార్ ని తయారు చేసింది. ఈ చాక్లెట్ బారు 12,770 కేజీల వెయిట్ ఉంటుంది. అమెరికాలోని న్యూయార్క్ చెందిన ఒక వ్యక్తి వింత వ్యాధితో బాధపడుతున్నాడు. దాని పేరు ఏబిఎస్, ఆటో బ్రేవరీ సిండ్రోమ్. ఆహారంలో ఉన్న పిండి పదార్థాలను గ్లూకోజ్ కాకుండా ఆల్కహాల్ గా మార్చే ఒక ప్రత్యేకమైన సూక్ష్మజీవి తన కడుపులో ఉంది. అధిక పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు రక్తంలో ఆల్కహాల్ స్థాయి పెరగటాన్ని డాక్టర్లు గుర్తించారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఆల్కహాల్ తీసుకోకపోయినా తీసుకున్నట్టు మత్తుగా కనిపిస్తారు. 3 క్యారెట్లు తింటే 3 మైళ్ళు పరిగెత్తే శక్తినిస్తాయి. నిజం చెప్పాలంటే ఇవి మొదట ఔషధంగా ఉండేవి, తర్వాతే ఆహారంగా మారిపోయాయి. చరిత్రలో మొట్టమొదటి వెండింగ్ మిషన్ ను 1st సెంచరీలో గ్రీక్ ఈజిప్షియన్ ఇంజనీర్ కనుగొన్నాడు. దీనిలో కాయిన్స్ వేసినప్పుడు బదులుగా నీరు వచ్చేవి. మీకు తెలుసా, జపాన్ లో సుమారుగా 55 లక్షలకు పైగా వెండింగ్ మిషన్స్ ఉన్నాయట. అంటే ఇక్కడ ప్రతి 23 మందికి ఒక వెండింగ్ మిషన్ ఉంది. మనం కొన్ని గంటల పాటు ఫాస్టింగ్ ఉండటం వల్ల శరీరంలో పాడిన కణాలు క్లీన్ అవుతాయి. క్యాన్సర్, ఆల్జీమర్స్ వంటి వ్యాధులు ప్రివెంట్ చేయవచ్చు. ఫెర్న్, మోజెస్, పొటాటోస్, స్పైడర్ ప్లాంట్స్, లక్కీ బ్యాంబూ అండ్ ఇంగ్లీష్ ఇవి విత్తనాలు లేకపోయినా మొలకెత్తగలవు. వీటిని సీడ్లెస్ వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. వీటి ఆకుల మీద స్పోర్స్ అనేవి ఫామ్ అయ్యి ఇవి రీప్రొడ్యూస్ అవుతాయి. షార్క్ చేపలు, వీటికి బోన్స్ ఉండవని మీకు తెలుసా? కార్టిలేజ్ అనే ఫ్లెక్సిబుల్ టిష్యూతో వీటి అస్థిపంజరం ఉంటుంది. మన ముక్కు అలాగే చెవి భాగంలో ఈ టిష్యూ ఉంటుంది. ఒక తండ్రి తన కూతురికి చలిగా ఉందని $2 మిలియన్ నోట్ల కట్లను కాల్చి దాని నుంచి వచ్చే మంటను వెచ్చదనం కోసం వాడాడు. అతనే పాబ్లో ఎస్కోబార్.
నవ్వడం ఓ భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వకపోవటం ఒక రోగం అనే నానుడి ఉంది. అలాగే డాక్టర్లు కూడా నవ్వటం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు. నవ్వటం మంచిదే, కానీ అతిగా నవ్వితే ఏమైనా అవుతుందా? ఆపకుండా నవ్వటం వల్ల చనిపోతారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. విపరీతంగా నవ్వితే చనిపోయే అవకాశం ఉంటుంది. మానవ శరీరంలో ఆర్గాన్స్ పనిచేస్తున్న సమయంలో ఆపకుండా నవ్వితే శ్వాసలో ఇబ్బంది లేదా గుండెపోటు వస్తుందట. కాబట్టి మీలో ఎవరైనా ఎక్కువసేపు ఆపకుండా నవ్వినప్పుడు శారీరకంగా ఏదైనా ఇబ్బంది కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవండి. జపాన్లోని ఓకినావా దీవిలో 100 సంవత్సరాలు పైబడిన వారు మొత్తం 450 మంది ఉన్నారు. బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధి ఉన్న వాళ్ళు ఒకవేళ ఒంటరిగా ఉన్నా లేదా ఒంటరిగా విడిచివేయబడ్డా చాలా భయానికి గురవుతారట. ఒకవేళ వీరికి ఇష్టమైన వాళ్ళు వీరిని విడిచిపెడితే లేదా వారు ఏదైనా పని మీద బయటికి వెళ్తే వీరి శరీరంలో విపరీతమైన భయం అనేది ట్రిగర్ అవుతుంది. మన దేశ బ్యాంకు రూల్స్ ప్రకారం బ్యాంకింగ్ టైంలో బ్యాంకు ఉద్యోగులకు ఒక పర్టికులర్ లంచ్ టైం అంటూ ఏదీ ఉండదు. బ్రాంచ్ యొక్క అనుకూలతను బట్టి ఒక 20 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి ఎక్కువ సమయాన్ని తీసుకుంటే అతనిపై కంప్లైంట్ చేయవచ్చు. నీటి లోపల మనం 30 అడుగుల లోతున ఉంటే అక్కడ లైట్ ఉండదు కాబట్టి మన రక్తం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. ఎర్ర జుట్టు అండ్ నీలిరంగు కళ్ళు ఉన్న మనుషులు చాలా అరుదు, కేవలం 1% మాత్రమే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 1000 కంటే ఎక్కువ రకాల అరటి పండ్లు ఉన్నాయి. వీటిని 50 గ్రూపులుగా విభజించారు. క్యావెండిష్ అనే అరటిపండు అత్యంత సాధారణ మరియు అత్యంత ఎగుమతి చేయబడిన తీపి అరటిపండు. మన చేతులు నానోమీటర్ సైజు ఉన్న పార్టికల్స్ ను కూడా తాకి పసిగట్టగలవు. ఒకవేళ మన చేయి భూమి అంత సైజు ఉంటే అప్పుడు మనం ఒక కారుకి ఇంటికి ఉన్న తేడాను కూడా తాకి పసిగట్టగలం. జాకీ చాన్ తన తల్లి గర్భంలో 12 నెలలు ఉన్నాడట. బ్రూస్లీ అందరిలాగా తన తల్లి గర్భంలో 9 నెలలు మాత్రమే ఉన్నాడు. మన శరీరం బాగా చల్లగా ఉన్నప్పుడు మనం ఎక్కువ మూత్ర విసర్జన చేస్తామట. యాపిల్ 3వ ఫౌండర్ అయిన రొనాల్డ్ వేన్ తన 10% షేర్స్ ని $800 కి అమ్మాడు. ఇప్పుడు వీటి విలువ $35 బిలియన్ ఉన్నాయి. పండిన ఒక టొమాటో రీఫ్రిజిరేటర్లో ఉంచితే అది 2 వారాల పాటు తాజాగా ఉంటుందట. 15 మాగ్నిట్యూడ్ తీవ్రతతో ఒక భూకంపం వచ్చిందంటే దానివల్ల భూమి మొత్తం నాశనం అవ్వగలదు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ రెగ్యులర్ గా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.